తెలంగాణలో కుల వృత్తులకు నిధులు ఇవ్వడానికి వెనుకాడే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. మత మార్పిడిల్ని ప్రోత్సహిస్తున్న తబ్లిక్ జమాతే వంటి సంస్థలు నిర్వహించే సభలు సమావేశాలకు 3 కోట్ల రూపాయలు కేటాయించడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో జరగబోయే అనర్థాన్ని అర్థం చేసుకోవాలన్నారు. కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. దేశపరంగా కూడా మీలాంటి పెద్ద మనుషులు కూడా ఆలోచిస్తేనే సమాజంలో చైతన్యం వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకటి మీరు పోయినసారి కష్టపడి గెలిపించారు. నా స్థాయిలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన మునోడు చెప్పిన వల్ల నేను కూడా మంత్రి గారు కలిసి రైల్వే ఇచ్చారు. లాస్ట్ ఫైనల్ కరీంనగర్ నుంచి వరంగల్ హసన్పర్తి కొత్త రైల్వే ఇవ్వండి. మెయిన్ ట్రైన్స్ అని అవుతాయి అంటే మొన్న శాంక్షన్ చేశారు. నిన్న కూడా సర్వే కూడా 5 days లో సర్వే పూర్తిగా కంప్లీట్ చేసి కొత్త రైలు నిర్మాణం లైన్ చేపట్టే అది చాలా మంచి విషయం. కరీంనగర్ నుంచి వరంగల్ లేదు, మెయిన్ సెంటర్. గతంలో కరీంనగర్ వరంగల్ లైన్ కోసం ప్రయత్నం చేయాలి. చాలా మంది లెటర్లు చూపెడతా ఉంటారు, నేను చేస్తాను చూపెడతా ఉంటారు. ఆరోపి నేను చేస్తున్నా, నేను చేసినా లెటర్లు పెట్టారు. మరి దీనికి లెటర్లు చూపెడతారు వాళ్ళు. కాబట్టి కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈసారి ఎంత అవకాశం ఉంటే అంత తీసుకొచ్చినా మళ్ళీ మీలాంటి పెద్దలను కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మోడీ గారికి మంచి దేశానికి సమాజానికి ఉపయోగపడే బిల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ బిల్స్ ఆమోదం పొందాలంటే మారాఠీ కార్యకర్తలను ఎంపీగా గెలిపించాల్సి వస్తుంది. సార్ మోడీ గారి కాన్సెప్ట్ ఒకటి 350 సీట్లు ఓన్లీ బీజేపీ, ఎన్డీఏతో కలిపి 400 సీట్లు వ్యక్తిగతం గెలవాలని చెప్పి ఇవాళ మోడీ గారు సంకల్పం తీసుకున్నారు. కొట్టుపాలిస్తే ఒక 5 లక్షల మందితో వాడు మీటింగ్ పెడుతున్నట్టే ఏ ధైర్యం తీసుకుని మీటింగ్ పెడుతున్నాడు? దేనికోసం మీటింగ్ పెడుతున్నాడు? ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు బ్యాంక్ దమ్మెంద చూపడతామని చెప్పి పరోక్షంగా ముస్లిం సమాజం మాదేది, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, బీజేపీని అడ్డుకుంటామని చెప్పి 5 లక్షల మందితో ఇలా 5వ తారీఖు మీటింగ్ పెడుతున్నారంటే మరి దాన్ని స్వాగతిస్తారా, విమర్శిస్తారా, వ్యతిరేకిస్తారా, ఒకసారి రాజ్యపరంగా వచ్చాలి. దేశపరంగా కూడా మీలాంటి పెద్ద మనుషులు కూడా ఆలోచిస్తేనే సమాజంలో చైతన్యం వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకటి మీరు పోయినసారి కష్టపడి గెలిపించారు. నా స్థాయిలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన మునోడు చెప్పిన వల్ల నేను కూడా మంత్రి గారు కలిసి రైల్వే ఇచ్చారు. లాస్ట్ ఫైనల్ కరీంనగర్ నుంచి వరంగల్